వెల్కమ్ టు రాజనీతి. కూటమి పాలన 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కూడా చాలా వరకు ఈ జరుగుతున్న డెవలప్మెంట్ మీద, అతలాకుతలమైన రాష్ట్రం మళ్ళీ ట్రాక్ మీదకి రావటం మీద సంతృప్తిగా ఉన్నారు. కానీ రాజకీయంగా అయితే కొంత డిసాటిస్ఫాక్షన్ ఉంది. సరే, వాళ్ళకున్న అనుమానాలు, అపోహలు వీటి గురించి నివృత్తి చేయడానికి మనతో ప్రముఖ విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టరు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత వచ్చారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీరు కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత స్టూడియోలకు రావడం మానేశారేంటి? లేదు మానలేదు. అంటే నేను విజయవాడ రావడం వల్ల గ్యాప్ వచ్చిందండి. అదే మనకి మీరు ఇక్కడ విజయవాడ వచ్చేయటం వల్ల మనకి గ్యాప్ లేదంటే మన ఫౌండర్స్ కదా మేము. అదే రాజనీతి అంటే మనం మేము వాళ్ళ 3 ఏళ్ళ కదా 4 ఏళ్ళ కదా ఫైటింగ్లో అంతా కలిసే కదా మనం ఫైట్ చేసాం. అవునవును. అయితే కుటుంబ పాలన ఓవరాల్గా బాగుంది, కానీ బట్ రాజకీయంగా అయితే సరిగా వెళ్ళట్లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారండి, ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలు. వైసీపీ అంతా అంటే ఘోరాతి ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ప్రజలు ఆ ఇంపాక్ట్ చూపించట్లేదు పొలిటికల్గా. వైసీపీ అరాచకాలని కంట్రోల్ చేయటంలో కానీ, లేదంటే అప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలో కానీ అంత స్పీడ్గా లేదు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ విషయంలోనే అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మొన్న ఈ ఇష్యూలో రావణ్ మీద కేసులు పెట్టిన తర్వాత అంత గట్టిగా మిగతా విషయాల్లో కూడా చేయలేదు అనేది కూడా ఉంది. ఒక గతంలో చాలామంది తిట్టారు, ఇప్పుడు కూడా తిడుతున్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని దూషించే వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళ మీద అంత యాక్షన్ తీసుకోవట్లేదు. అలాగే గతంలో జరిగిన కుంభకోణాల విషయంలో కూడా స్పీడ్గా వెళ్ళట్లేదని, రఘురామకృష్ణరాజు గారి కేసు కావచ్చు, ఇలాంటి కేసుల్లో కూడా కొంచెం ఏదో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా ఉన్నారు అనే అభిప్రాయం ఉంది. సురేష్ గారు అలా భావించడంలో తప్పు కాదండి, ఉన్నది. మీరు చెప్పింది అభిప్రాయం అయితే ఉంది. అలాంటి అభిప్రాయం రావడానికి ఆ రకమైన ప్రతీకారేచ్ఛ అంటారు దాన్ని, ఉండడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో కన్నీ విని ఎరిగిన అరాచకం జరిగిందండి. అంటే రాజకీయాల్లో అంటే ఎప్పుడు చూడలేం మనం ఏపీలో. మన దేశంలో ఎక్కడో చంబల్లోయలోను, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఇలాంటి కొన్ని చోట్ల అక్కడ కూడా కొన్ని వెనకబడిన ప్రాంతాల్లో జరిగిన అరాచకం లాంటిది ఆంధ్రప్రదేశ్లో మైదాన ప్రాంతాల్లో జరిగిపోయింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎక్కడ ఇటువంటి లేవండి. అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ సర్కారు జిల్లాల్లో మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది ఇది. ఇంకా తెలంగాణ ఎదుర్కొంది ఇలాంటి ప్రభుత్వ దమనకాండ, నిజాం రజాకర్ల అణిచివేత, ఊచకోతలు అవన్నీ కూడా తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంది. అందుకని వాళ్ళ పోరాట స్ఫూర్తి ఉంది. ఆంధ్రప్రదేశ్కి అలవాట్లేదు, ఎందుకంటే మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది ఇది. అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా ఇలాంటి అరాచకాలు ఉండి కాదు. ఏంటంటే వాళ్ళ కిరీటానికి, వాళ్ళ సింహాసనానికి మనం బొద్దుళ్ళై ఉంటే చాలు అనుకునేవారు. అలా లేని వాళ్ళని అది కూడా న్యాయబద్ధంగా కోర్టుల ద్వారా శిక్షించేవారు. నేను వాళ్ళని సమర్థిస్తున్నాను కాదు. అయితే ఇక్కడ ఎడ్యుకేషను మీద డెవలప్ అయిందండి. ఎడ్యుకేషన్ ముందు ఉంది సర్కారు జిల్లాలో, ఆర్థిక అభివృద్ధి ఉంది, ఇక్కడ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉండేది. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు తత్వం తక్కువ. ఇలాంటి అరాచకాలు ఉండేవి కదా. ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు ఉన్న కుటుంబాల మధ్య ఉండి తప్ప రాజకీయ పార్టీలుగా మొత్తం కులాల పరంగా ఎప్పుడు లేదు. కుల వివక్ష అనేటువంటిది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అతనికి పెత్తనం కావాలి. అతను ముఠా నాయకుడు, రాజకీయ నాయకుడిగా ఇప్పుడు లేడు. ముఠా నాయకుడిగా ముఠాన్ని నడిపించేవాళ్ళగానే ఉన్నాడు, ఫ్యాక్షనిస్ట్. అదే మనస్తత్వం, భావజాలం, మూడో సాపరండి కూడా అదే. అతను పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అతను ఏం కష్టపడి మట్టి మోయలేడు కదా, కనీసం చదువు లేదు. అందుకని ఆ లాన్ అడ్డం పెట్టుకుని లాగేశాడు. మరి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఆ లాన్ చచ్చిపోయాడు, అధికారం చేతి నుంచి పోయింది, రాష్ట్ర విభజన జరిగింది. తిరిగి మన అధికారం రావాలంటే అలాగా
అతను బుర్ర తక్కువ కాబట్టి కొంచెం బుర్ర ఉన్న వాళ్ళు పక్కన పెట్టుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళు. వీళ్ళ బుర్ర కంట ఇంకా మరి వీళ్ళ బుర్ర కూడా సరిపోదనుకుని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే వాళ్ళది ఏంటి స్ట్రాటజిస్టులు, రిజల్ట్ ఓరియంటెడ్. అప్పటికప్పుడు తాలింపు వేసినట్టు అన్నమాట. ఇన్స్టెంట్గా రెడీ చేసి ఇస్తారు కదా, అలాగా ఇమీడియట్గా అతనికి ఫలితం కనపడాలి. ఆంధ్రప్రదేశ్లో కుల భావజాలం, కులాల మంటలు రేకెత్తించవచ్చు. మతం పనిచేయదు ఇక్కడ, కులాన్ని వాడచ్చు. ప్రాంతం కూడా పనిచేయదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్పమంటారా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు మా ఆంధ్ర అంటలేదు, ఇచ్చేంట్రా బాబు అన్నారా. నిజమండి ఇది. వాళ్ళ నుంచి ఉద్యమం చేస్తారు, ఇచ్చేచ్చు కదా, ఎందుకు వచ్చిన కూడా ఇది అనుకున్నారు ఆంధ్ర వాళ్ళు. అందుకనే మీ కౌంటర్ ఉద్యమం జరగలేదు. సమైకాంధ్ర ఉద్యమం జరిగినది ఫ్యాబ్రికేటెడ్. అధికారంలోకి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత ఇక చేయని అరాచకం లేదండి. వ్యక్తుల్ని టార్గెట్ చేసాడు, వ్యవస్థలను టార్గెట్ చేసాడు, ప్రాంతాలను టార్గెట్ చేసాడు, కులాలను టార్గెట్ చేసాడు, మతాలను టార్గెట్ చేసాడు. అన్నీ ఇక్కడ టార్గెట్ చేయడానికి ఏమున్నాయి అన్నీ చేస్తాడు. ఆఖరికి సర్వేరే వాళ్ళ మీద తన ఏడు బొమ్మ వేసేసుకున్నాడు. వెగట వచ్చేసింది జనాలకి. ముందు ఒక పార్టీ కార్యకర్తను టార్గెట్ చేశాడు. మన పార్టీ మన వాళ్ళు కాదు కదా, వాళ్ళకి అవనే అలాగ అనుకున్నారు కొంతమంది. తెలుగుదేశం కార్యకర్త టార్గెట్ చేశాడు. ఊళ్ళు ఖాళీ చేసిపోయారు. ఆత్మకూరులో చలో ఆత్మకూరు అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి వెళ్దామంటే గేట్లు తాళి కట్టేశాడు. అది ఆయన దిగ్భ్రాంతి. ఆయన రాజకీయ జీవితం ఎప్పుడు చూడలేదు అది. మనం వాళ్ళు తెలుగుగా మాట్లాడుకుంటున్నాం కానీ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక ప్రధాన ప్రతిపక్ష నేతనే గేటుకి తాళ్ళు కట్టారంటే ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, స్వేచ్ఛ, లేకపోతే చట్టము, రాజ్యాంగము ఇవాళ మాట్లాడుతున్నాం అని చెప్పమనండి. ఇవాళ ఎవరు దాని గురించి మాట్లాడగా ఇప్పుడు ఈ ప్రకాష్ రాజు, పనికిమల రాజులు అందరూ కూడా దాని గురించి మాట్లాడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళేం గేట్లకు తాళాలు వేయలేదుగా, బయట తిరగదు, స్వేచ్ఛ కూడా ఇచ్చారుగా, మీకు అసలు రెచ్చగొడుతున్నాడుగా. మీరు చూడండి, నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన దానికి ఆయన అక్కడ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడన్నా విదేశాల నుంచి వచ్చి కాంతి సీకులు అంటారు, దేశాల నుంచి వచ్చేస్తారు లోపలికి, దేశం లోపలికి. అక్కడ విపత్తులో, యుద్ధాలు, రకరకాల పెనుముప్పులు వచ్చేసి కొంతమంది మన దేశానికి వస్తారు, కాంతి సీకులు అంటారు. అటువంటి వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే పెద్ద తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, విపత్తులు సంభవించిన మన దేశంలో వాళ్ళు కూడా శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు శిబిరం ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ దేశంలో. ఆత్మకూరుకి సంబంధించి పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తలు రక్తగాయాలు చేసి ఊళ్ళ నుంచి తరిమి చంపేస్తుంటే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేసి అప్పుడు వాళ్ళందరినీ సర్ది పరిస్థితి చక్కదిద్దిన తర్వాత అప్పుడు పంపించారు ఆ ఊరు. జిల్లా యంత్రాంగం మొత్తం అందేటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దీన్ని చాలా ఇలా శిబిరం ఏర్పాటు చేశారని తెలిసిన తర్వాత అందరు అంటారు దేశంలో మిగతావాళ్ళు అని చెప్పేసి. అప్పటికే మార్పు రాలేదు అతనిలో. చాలామంది ప్రభుత్వం మారే వరకు అడుగు పెట్టలే ఊళ్ళో. అది మొదలు. చంద్రబాబు నాయుడు గారు పర్యటనకి వెళ్తే రాళ్ళేశారు. భావ ప్రకటన, స్వేచ్ఛ అన్నారు. ఒక ఎమ్మెల్యేని, ఒక మాజీ ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని నడి రోడ్డు మీద రోకలు పొడిచుకుని పొడి చంపేస్తాను చూసాడు అక్కడ. అతను మున్సిపల్ కమిషన్ చైర్మన్గా ప్రమోషన్ ఇచ్చాడు. ఇది శాంపిల్. సుధాకర్ గారు, డాక్టర్ అనితారాణి, శిరోమండనం, ఇలాంటి కోకొల్లలో ప్రతిరోజు ఇలాంటిదే. గృహ నిర్బంధం, అణిచివేత, కూల్చివేత, గోడల దూకి అరెస్టులు, కిలోమీటర్లు ఆపరేషన్ అచ్చెన్నాయుడు గారు. అవును, ఇవన్నీ చేసిన ప్రతి కార్యకర్తలోనూ ఒక రకమైన కసి పెరిగిందండి తెలుగుదేశంలో. దీనికి ఎలా రగిలిపోతూ ఉండేవారు. ఒక సభలో, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ గురించి మాట్లాడిన మాటలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒంటరిని చేసి వాళ్ళు మాట్లాడిన అవమానించే, కించపరిచే వ్యాఖ్యలు రగిలిపోతూ ఉన్నారు. అసలు అప్పటి వరకు ఎప్పుడు చూడని అనుభవం అది. అదే సార్, ఇప్పుడు అంత రాజకీయం చేసినాడిని ఇంత ఫ్రీగా ఎందుకు వదిలేస్తారు అనేది ఇప్పుడు అది వీళ్ళందరికీ కసి పెరిగిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మిన్ను విరిగి మీద పడల, ఏదో అయిపోద్ది అనుకున్నాను. ఆయన కూడా ఎవరిని రావద్దన్నాడు. నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దం ఎక్కడ బద్దలైందండి? హైదరాబాద్ విప్రో సర్కిల్లో బద్దలైంది. అవును,
మీరు గమనించారో లేదో, ప్రొటెస్ట్ అక్కడ ఆ నిశ్శబ్దం బద్దలైన తర్వాత మీరు ఒకటి గమనించారు లేదు, ఈ దేశంలో అనేక పోరాటాలు జరిగినాయి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది కదా. అంటే మీరు లోపల ఎంత ఆవేశం, ఆవేదన, ఆక్రందన, ఆక్రోశం, ఉక్రోషం ఉంటే వస్తుంది అది. ఇదందరూ లోపల సప్రెస్ అలాగ అణిచిపెట్టుకుని ఉన్నారు, పెట్టుకుని ఉన్నారు. దాన్ని ఫలితాల్లో చూపించారు ఎన్నికల్లో. దీనికి ఆన్సలరీగా పవన్ కళ్యాణ్ గారిని, కులాలని, మతాలని, ముందు కమ్మారిని టార్గెట్ చేసాడు, తర్వాత కాపుని టార్గెట్ చేసాడు, తర్వాత మొత్తం అందరిని టార్గెట్ చేశాడు. ముందు ప్రాంతాన్ని టార్గెట్ చేసాడు, తర్వాత అన్ని ప్రాంతాలను టార్గెట్ చేయడు. ముందు కొన్ని వ్యాపార వర్గాన్ని టార్గెట్ చేయడు, తర్వాత మొత్తం అందరిని టార్గెట్ చేయడు. ఆఖరి రైతు కూలీలు మొత్తం ఎవరిని వదలొద్దు అన్నట్టు చేసాడు. దాంతో అందరూ ఒగ్గబెట్టి కూర్చున్నారు. అది ఆ ఆవేశాన్ని, ఆక్రోశాన్ని తీర్చేసుకున్నారు 2024 ఎలక్షన్. అప్పుడు అందరూ చేసిందంటే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. తన ఎలక్షన్ పర్యటనలో కానీ, రాష్ట్ర పర్యటనలో కానీ, ఆయన రాళ్ళు దెబ్బలు తగిలిన రోజుని, రోడ్డు మీద నడిపించిన రోజుని, నడి రోడ్డు మీద కూర్చున్న రోజుని, ఎయిర్పోర్ట్లో నిర్బంధం జరిగిన రోజుని, ఆయన అరెస్ట్ చేసినప్పుడు, అరెస్ట్ జరిగిన తర్వాత, అరెస్టు కాలంలోనూ ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అంటే ఆయన కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టండి. అలాగే లోకేష్ గారు పాదయాత్రలు ఆటంకాలు, అడ్డంకులు, అలాగే ఆయన వేధింపులు, దానికి రెడ్ బుక్, అందరు చట్ట ప్రకారం శిక్షిస్తానని చెప్పాడు. ఇవన్నీ మా వాడు వస్తున్నాడులే అనుకున్నారు అందరూ. ఇవన్నీ అనుకునేటప్పటికి రిజల్ట్ వచ్చిన తర్వాత మంచి కేజీఎఫ్ సినిమా ఉంటుందిరా నేను సరదా చెప్తున్నాను. ఇది ఎవరో నెగిటివ్గా తీసుకోకూడదు. మంచి కేజీఎఫ్ సినిమా ఉంటుంది, మనవాడు సుట్టించుకుని బర్రెలు కూడా వేస్తూ ఉంటాడు అనుకునేటికి ఓంకార సినిమా శంకరాభరణం పడింది. శంకరాభరణం పడేటప్పటికి కాసేపు ఉన్న తర్వాత వస్తలేమో ఫైటింగ్ అనుకుంటారు. మా కుర్రవాళ్ళు ఏమనుకునే వాళ్ళు ఇదే మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే మీరు అరాచకం చేయొద్దు, మీరు చేయలేరు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి నుంచి మనం ఆశించకూడదు ఆయన చెప్పినా కానీ. ఎందుకంటే ఆయన ఈ దేశంలో మిగిలిన ఏకైక ప్రజాస్వామ్యవాది ఆయనే. ఎవడు అవునన్నా కాదన్నా కులం కుళ్ళుతో కొట్టుపోయినా, ద్వేషంతో రగిలిపోతానా కానీ ఈ వాస్తవాన్ని ఒప్పుకుని తీరాల. ఆఖరి ప్రజాస్వామ్యవాది ఆయనే. చట్టాన్ని గౌరవించే, రాజ్యాంగానికి బొద్దుడే ఉండే పొలిటికల్ లీడర్ ఆయన ఒకడే. ఆయనే మిగిలాడు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అలాగా ఏదో రాగద్వేషాలు, ఈయన రాగద్వేషాలకు అతీతుడు, దూషణ పోషణ తిరస్కారాలకు అతీతుడు. ఒక యోగిలాగా, ఋషిలాగా కర్తవ్యం తన ఏ పని ఈ రాష్ట్రం మీద దృష్టి పెట్టి, రాష్ట్రాన్ని ఏదో రకంగా ఒబ్బిడిగా మాట పడినా పర్లేదు, మనం ప్రతీకారం జోలికి వెళ్ళకూడదు, ముందు దీన్ని ఒబ్బిడి చేయాలనుకుంటున్నాడు. అది కరెక్టే. ఎందుకంటే రాష్ట్రాన్ని చిందరవందర చేసి, డిస్టర్బ్ చేసేసి, నాశనం చేసిపోయాడు. మీకు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగంలో 2 అంతులు కొల్లబెట్టేసాడు, పురుగులు పట్టేసి ఉంది. ఏంటి అధికారుల యంత్రాంగం వాళ్ళు ఏమైనా బాధపడితే మీరు గుండెల మీద చేసుకుని అద్దం ముందు నిలబడి చూసుకోండి మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా. కాబట్టి దాన్ని సరి చేయాలి, వాళ్ళతోటి పని చేయించుకోవాలి. ఎంతమందిని పక్క తోసేస్తారో తోసేయలేరు. ఇది ఒక లెక్క. కానీ 2024కు ముందున్న నోటి వట్టం అంటారు దాన్ని. నోటి దురుసు, నోటి దోల, నోటి దురద ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడకుండా ఉంటే వీళ్ళ సంయమనానికి బద్దులే వీళ్ళు కూడా ప్రజలు తట్టుకుని ఉండేవారు. వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉన్నారు. పైగా వాళ్ళందరమే కేసులు ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వెళ్ళకూడదు అన్నారు. నేను ఈ విషయంలో సార్లు మర్డర్లు చేస్తే మహిళలను అరెస్ట్ చేయరు. ఇప్పుడు ఈ విషయంలో నాకు ఇది నా అభిప్రాయం కంటే కూడా నాకు ఈ మధ్యకాలంలో ఇది నేను మీ ద్వారా మా ప్రభుత్వాన్ని నేను కూడా చెప్పొచ్చు, నేను చెప్తాను. అయినా సరే నాకు ఎవరైతే కొంతమంది ఇటీవల కాలంలో కొంతమంది నన్ను కలిసి నాతో మాట్లాడారు, చాలామంది మాట్లాడుతున్నారు అలాగా, మనం ఏదో ఉద్ధరించేస్తాం అనుకుని. వాళ్ళందరూ మీ సమస్య నేను అడ్రస్ చేసిన నాకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. విడుదల రజని ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి. రోజా సినిమా చూపిస్తాను పుల్లారావుకి అంటది, చిలకలూరుపేట సెంటర్ లో ఆవిడేమో వార్నింగ్ చూపిస్తా అంటది.
ఇప్పుడు కృష్ణదేవరాయలు గారి జోలికి వెళ్తలేదు, ఓవర్ యాక్షన్ చేస్తే అతను మన సైలెంట్ కిల్లర్ కాబట్టి ఆయన జోలికి వెళ్తలేదు అంతే, మిగతా వాళ్ళందరినీ మాట్లాడుతుంది. రోజా గారు అయితే మళ్ళా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆడదాం ఆంధ్రలో 100 కోట్లు స్కామ్ అన్నారు, దగ్గరకంటే వచ్చేసి రిపోర్ట్ రేపు మాపు అరెస్ట్ చేస్తారనుకునే పరిస్థితి నుంచి ఆగింది. ఎందుకు ఆగిందంటే కొంత రూమర్స్ ఏంటంటే ఎవడో ఉన్నాడో యంత్రాంగంలో వాడు కాపాడుతున్నాడు అన్నారు. సరే సీఎంఓలో ఒక అధికారి సీఎంఓలో ఎవడో ఉన్నాడు అధికారి అన్నారు. మరి అప్పుడు నేనేమన్నానంటే మొన్న బడ్జెట్ డిబేట్లో, ఒరే నువ్వన్నా చెప్పరా బాబు, నోరెత్తమంది నువ్వు కాపాడుతున్నావు, సరే నువ్వన్నా చెప్పు, నువ్వు నోరు మీవే బాబు, నాకు ఎందుకు, నేను ఏదో పడుతున్నాను నేను అన్నట్టుగా చెప్పు నువ్వు సాన్నిధ్యం మీద చెప్పమన్నాను. వేగి అన్న రాజేంద్ర ప్రసాద్ కూడా అన్నాడు అనుకోండి, దాని ఏం కానీ నేను అంటలా, నువ్వన్నా చెప్పబోయా బాబు ఆవిడికి చెప్తే నోరు మూసుకుంటాడు, ఈ మధ్యన మూసుకుంది చెప్పుంటాడు మన మాట. అందుకని నేను ఏదో రకంగా వెళ్తే బయటికి పేరు నాని వీళ్ళందరూ దారుణంగా మాట్లాడుతున్నారు, ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ వదిలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోపం వచ్చేస్తుంది. వీళ్ళందరికీ వీళ్ళమే కోపం రావాలి. అప్పుడు అంత కష్టపడి మనిషి ఈ మధ్యన 3 రోజుల పర్యటనలో ఆయన ఎన్ని శంకుస్థాపన, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేయండి, ఆయన చూస్తే బాధ వస్తుందండి నాకు. అవన్నీ పట్టించుకోవట్లేదు జనం, పట్టించుకుంటా కాదు, మాకు కావాల్సింది నువ్వు చేయి అంటున్నారు కానీ మేము అడగంది నువ్వు చేస్తే మాకేంటి అన్నట్టు ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు నేను అన్ని తిట్టిన మనోభావాలు, భావావేశాలను కూడా మీరు అడ్రస్ చేయాలన్నాను నేను. లోకేష్ గారి మీద చాలా హోప్స్ పెట్టున్నారు అందరూ, ఆయన మీద, ఆయన రెడ్ బుక్ అని కాదు కానీ చివరికి రెడ్ బుక్ ని ఎగతాళి చేసే పరిస్థితి, ఎగతాళి చేస్తాను మేము తట్టుకోలేకపోతున్నాం. నేను ఓపెన్ చేస్తున్నారు, ఎప్పుడు విక్రిస్తున్నారు. ఇప్పుడు ఎలా మాట్లాడుతుంటే కూడా విక్రిస్తున్నారు మమ్మల్ని. హార్డ్ కోర్ టీడీపీ సపోర్టర్స్ అందరూ కూడా అయితే చాలా వరకు కన్విన్స్ చేయగలుగుతున్నాం, ఇటు అలా చేయకూడదు, ఆళ్ళ మనం చేయకూడదు ఇలాంటి. కానీ ఏమవుతుందంటే ఆళ్ళలా మనం మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు గారు మనల్ని మందలిస్తాడో, మా పార్టీకి సంబంధించి మేము ఎవరన్నా మాట్లాడేమనుకోండి అలాగా మమ్మల్ని మందలిస్తారు, మాకు వెంటనే మెసేజ్ వచ్చేది మీరు మాట్లాడకూడదు అలాగని. లేదంటే తీవ్రమైతే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఈ రావణ్ లేకపోతే కొంతమంది యూట్యూబర్స్ లేకపోతే జర్నలిస్టులు, అది కూడా పవన్ కళ్యాణ్ యాక్షన్ తీసుకున్నారు, లేకపోతే అది కూడా ఉండదంటే అంటే అది కూడా చూడండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఒకటే కాదు కదా, కూటమి నడుస్తుంది ఇక్కడ. అదేనండి, వీళ్ళు బ్లేము చంద్రబాబు గారు అవుతున్నాడు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ఉన్నప్పుడు స్పందనలో జనసేన, టీడీపీ బాగానే స్పందిస్తే కానీ బీజేపీ స్పందించదు. అవును, వాళ్ళు గట్టిగా మాట్లాడుతులా. అది అంటే స్పందించాల్సింది బీజేపీ వాళ్ళు కదా. బీజేపీ రావణ విషయంలో బీజేపీ స్పందించట్లేకపోతే బాధ అవుతుంది అందరికీ. బాలటోళ్ళకి ఇప్పుడు ఎంత కాదన్నా హిందువులుగా పుట్టాం అంటే వాళ్ళు పరమోత్సాహం అరిటాకు మీద నీటి బొట్టు తరహాలో ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు ఎవరికి అర్థం అవట్లా. దానికి ఈ వైసీపీ చేసే ప్రచారానికి ఊతం ఇస్తుంది. ఆ ప్రచారానికి అవకాశం ఇవ్వకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంత జెన్యూన్గా మాట పడకూడదు. మనం ఇప్పుడు ఎవరన్నా ఏమంటున్నారంటే వాళ్ళకి మీకు తేడా ఉంటుందండి, వాళ్ళు చేశారండి మీరు చేస్తారు, వాళ్ళు చేశారు కట్టి ఓడిపోయినా అనేస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఏదో ఇప్పుడు ఈయన ఆడలా ఈయన చేయట్లేదు, కష్ట రాజకీయాలు చేయట్లేదు, మీరు చేయమని అడుగుతున్నారు. మరి వాళ్ళ కరప్షన్ కూడా చేయండి అని ఎందుకు అంటలేదు? వాళ్ళు కొట్టమంటున్నారు, వాళ్ళు కొట్టారు కదా మీరు కొట్టండి అంటున్నారు. మరి వాళ్ళు దొబ్బేశారు కాబట్టి మీరు దొబ్బేయండి అని ఎందుకు అంటలేదండి? పైగా ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట కూడా అన్నవాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు తప్పు కూడా ఉందండి. కొన్ని విషయాలకు అన్నీ కూడా అగ్రనాయకులే స్పందించాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నారు, అన్నట్లకి నేనే మాట్లాడాలా, మీరు కూడా మాట్లాడాలి కదా. మంత్రులు కూడా అదే పరిస్థితి, ఆయన పార్టీ కూడా అదే పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇష్యూ వచ్చినప్పుడు మీడియా, ప్రధాన మీడియాలో ఉండాలా, యూట్యూబ్లకు ఉండాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా కూడా వాళ్ళు స్పందించాలి. స్పందన కొరవైందండి. ఎందుకంటే వాళ్ళ ధీమా, ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకి తిరుగులేని విజయం వచ్చింది, మాకు తిరిగేలేదని ధీమాతో ఉన్నారా? ఈ బాధ ఎవరు తీర్చాలి? మీకు పెన్షన్లు రాలేదనుకోండి, ఎవరో ఒకరిని బట్టి రాయించుకుంటారు. మీకు ఏదన్నా పని కావాల్సి వస్తే ఎవరో ఒకరిని బట్టి పని చేయించుకుంటారు. ఈ అంబటి రాంబాబుని ఎగిరిదన్నారంటే ఎవరి చేతని ఇచ్చాలి? ఉంటుంది. మా చంద్రబాబుని ఈ మాట అంటాడా? ఈయన ఎవడన్నా ఎగిరితంతే బాగుండు అనుకుంటాడు అవడం. ఆ కోరిక ఎవడు తీరుతాడు? అంటే నేను ఉదాహరణకు అంబటి రాంబాబు పేరు చెప్పాను.
ఆ భావన ఉంటుందా ఉండదా చెప్పండి. ఇప్పుడు సినిమా యాక్టర్ని ఆ కలెక్షన్ సరిగ్గా రాలేదంటేనే కోపం వచ్చేద్ది అందరికీ. 4 సార్లు ముఖ్యమంత్రి చేసి 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అత్యద్భుతంగా పనిచేస్తున్న వేళ అత్యంత పరిణితి సాధించిన రాజకీయ నాయకుడిలాగా చాలా హుందా అయిన రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని, 24 గంటలు కష్టపడుతున్న లోకేష్ని, హోమ్ మినిస్టర్ అనిత గారిని, ఇంకా ఇతర మంత్రుల్ని, నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళకి అభిమానులు ఉండరా, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉండరా, సానుభూతి పరులు ఉండరా? వీళ్ళందరూ కాకుండా సామాన్య సగటు పౌరులు, లా అండ్ ఆర్డర్ పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల, సమాజ హితులు, సమాజం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, మర్యాద రాజకీయాలు కోరుకునేవాళ్ళు, మర్యాద కోరుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఈ రకమైన అభద్రతాభావం కల్పిస్తున్న వాళ్ళ పట్ల చర్యలు ఏమనేటువంటిది నాకు ఒక ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్లో ఉంటాడు, నేటివ్ ఆఫ్ భీమవరం. వాళ్ళు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, అక్కడ వృత్తిపరంగా అక్కడ ఉంటాడు. అతను ఏమడిగాడు తెలుసండి, మీకు మెసేజ్ కాల్ చూపిస్తుంటారు, వీళ్ళ దరిద్రం వదలదా, వీళ్ళని మీరు ఏమి చేయలేరా, మేము వాళ్ళని చూడలేకపోతున్నాం, మాకు ఇంత అరాచకం చేసినట్టు మీరు ఎలా వదిలిపెడుతున్నారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు చేసిన దానికి వాళ్ళు చేశారు కూడా మనం చేయొద్దు అన్నారు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? ఇవాళకి కూడా అరాచకాలు చేస్తున్నారు కదా వాళ్ళు. అశోక్ గజపతి రాజు గారు భూమి కూడా దొబ్బేశారంటే అది ఎంత అవమానం. అది ఈ ప్రశ్నకు సమాధానం దొరకట్లేదండి. నిజమే, వాళ్ళు చేసినట్టు ఇల్లు చేస్తే వాళ్ళ కార్యకర్తలు అసలు నిర్ధారణమైన నిస్తేజులు అయిపోయిన బ్యాటరీలు తీసేసి ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు ఒక రకంగా కసి పెంచినట్టు అవుద్ది. కానీ నీకు అన్యాయం జరిగినప్పుడు దుర్మార్గం అరాచకం చేస్తే పెరిగిన కసి, తప్పు చేసిన శిక్షిస్తే ఉండదు కసి. ఈ పాయింట్ గమనించాలి. అది తప్పు చేసిన వాడిని శిక్షించడానికి నీకేంటి అడ్డం, ప్రతీకారం చేయనంటే అది ప్రతీకారం కాదు కదా. ఇది నచ్చట్లా, ఇది నేను అనుకుంటున్నాను ఆ వైఖరి మారుద్ది అనుకున్నాను. ఎందుకంటే కూటమి కోటేసిన ప్రజల్లో 175 మందిలో ఇదే అభిప్రాయం ఉంది. ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళందరూ చాలా శుద్ధపూసలు అయితే వదిలేయచ్చు, అదో అప్పుడు అనుకోకుండా పొరపాటు జరిగింది, ఒకసారి పొరపాటున అన్నారు లాంటి. కానీ వాళ్ళందరూ విల్ఫుల్, ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలు, తప్పులు, ఘోరాలు, అనేక కుంభకోణాల్లో ఉన్నారు. విజిలెన్స్ విచారణలు జరిగినాయి, కేసులు ఉన్నాయి. ఇప్పుడు రావణ దగ్గర రండి, రావణ విషయం చూసుకోండి. ఇదే మొదలు కాదు, ఇదే ఆఖరు కాదండి. వాడు చాలా నుంచి చేస్తున్నాడు అతను. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మధ్యలో కొన్నాళ్ళు మొదట్లో ఒక రౌండ్ వేశారు, మళ్ళీ సైలెంట్గా ఉన్నారు, బాగున్నారు అందరూ. అప్పుడు ఎవరైనా నోరెత్తాడా? మధ్యలో బాబు గారు నేను కక్ష రాజకీయాలు చేయను, వాళ్ళలా మేము చెయ్యం అన్న తర్వాత వీళ్ళకి ధైర్యం వచ్చింది. చంద్రబాబు ఏం చేయలేను కదా, ఆయన మంచోడు, లోపల ఉంటుంది ఆయన మంచోడు, ఆయన ఏం చేయలే అంటాడు. దానికి ఒక రంగం ఆడతారు కానీ వాళ్ళు. అంటే లోకేష్, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మొదట కొంచెం తగ్గారు, భయపడిపోయారు, నిజంగా భయపడ్డారు. మళ్ళీ మామూలు సాయి కృష్ణ ఉన్నాడు, యాంటీ సోషల్ ఎలిమెంట్, వాళ్ళ తల్లి గర్భశోకం, దాని వాళ్ళు కులం ఆపాదించి అని రకరకాల రాబోతు చేశారు. కానీ సమాజం ఏమంటుందండి వాళ్ళని, మీరు మామూలుగా వాళ్ళని ఎలిమినేట్ చేయాలి కదా, ఏటి కోర్టులు కేసులు అంటున్నారు లేదా, అంటారు. అన్ని కేసులు చిన్న వయసులో హక్కులు, మానవ హక్కులు అనే దాన్ని పక్కన పెడితే ఇప్పుడు రేపులు చేసి రౌడీ ఎలిమెంట్ అవసరం ఈ సమాజానికి అంటారు. ఇప్పుడు పసిపిల్లల మీద రేపులు చేసి ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి అత్యాచారాలు చేసిన వాళ్ళని లేపేంట్రా అంటున్నారు లేదా. అలా లేపేస్తే ఏమంటున్నారు, అలా లేపేస్తారా మీరు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రావణ్ అన్నాడు, ఆడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే అరెస్ట్ చేయరా అంటున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ వస్తే వెంటనే బెయిల్ వేసి వదిలేస్తారా అంటారు. వెంటనే బెయిల్ వదిలే ప్రజలు బాధపడుతున్నారు, కానీ ఇంకో అరెస్ట్ చేస్తే అయితే మీరు ఇన్ని అరెస్టుల మీద అరెస్టులు చేస్తారా అని పెద్దవాడిని చేస్తున్నారు అంటారు. అన్ని మాటలు మనమే మాట్లాడితే వాళ్ళు ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకి. మీరు ఏదో మాట మీద ఉండండి, కొట్టి చంపేయండి అని చెప్పి అందరూ వచ్చి రండి, వాళ్ళు కొట్టి చంపేస్తాండి, మీరు కొట్టి చంపేయండి. లేకపోతే నువ్వు రా బయటికి, నువ్వు ఎవడో చేయటమేంటి, ఉద్యమం చేయి, ఉంది కదా, నీకు వాక్ స్వాతంత్రం నీకు కూడా ఉంది కదా. ఇప్పుడు అక్కడికి వచ్చి అతను విడిచిపెట్టండి, అతను మాకు చూపించండి ధర్నా చేస్తున్నారు. అతను చూపించొద్దండి, మీరు అతను బయటకు వదలొద్దండి, మీరు ధర్నా చేయండి.
శాంతియుతంగా ఎక్కడో చోట ధర్నా చౌక్లో ఏటు ఉంటాయి కదా, పోలీస్ పర్మిషన్ తీసుకుని చేయండి. ఎవరు దండరు? ప్రకాష్ రాజు వచ్చి మాట్లాడతాడు అతనితోటి, ప్రతిదానికి ప్రకాష్ తయారైపోతున్నాడు. రాజు 5 ఏళ్లలో అనేక అరాచకాలు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒక ట్వీట్ కానీ అతను డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడాలనేటువంటి ఓత్ తీసుకున్నాడు. అక్కడ కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నాడు. కేసీఆర్ గారు అతను బీజేపీని వ్యతిరేకిస్తాడు. కేసీఆర్ గారు వెనకాల బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు బీజేపీని ఏమంటావు, బీజేపీకి ఉన్న ఉన్న సంబంధం తెలిసి కూడా అతనిలో, అతని బుద్ధి వక్రం తొక్కేది చక్రం అన్నట్టుగా అతని ముఖం చూస్తే తెలదండి. అతను అనవసరంగా చూస్తే మనం వినాళ్ళు ఉన్నాయి. ముందు రావణ విషయంలో మిఠాయిలా దొరికాడు. అతని మీద కూడా దేశద్రోహం చట్టం పెట్టాలా, అమలు చేయాలి, కేసు పెట్టాలా. ఎందుకంటే ఇదే కాదండి, అనేక అంశాల్లో సర్వసత్తాక సర్వస్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం అనుసరించి నడుస్తుంది. నువ్వు రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నావు, తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని సమర్థిస్తున్నావు, అటువంటి వాడికి నువ్వు సపోర్ట్ చేసి నువ్వు జిందాబాద్ అంటున్నావు, నువ్వు హీరోగా చూస్తున్నావు. నువ్వు అటువంటి వాడిని తీవ్రవాదంలో ఉన్నా, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినా, తీవ్రవాద భావజాలను ప్రచారం చేసినా నువ్వు నేరస్తుడివే, దేశద్రోహివే. అతని మీద కూడా కేసు కట్టాలా. వాళ్ళనే కాకుండా అంబటి రాంబాబు, పేరు నాని, వీళ్ళందరితో పాటు ఒక 6 నెలలు ఒక డ్రైవ్ చేయాలి. ఆ డ్రైవ్లో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారిని దూషించిన వాళ్ళందరిది లిస్ట్ తీయమంటే కార్యకర్తలు 2 నిమిషాలు తీయించేస్తారు. వాళ్ళందరినీ వరసెట్టి జైళ్ళకి. ఇప్పుడు విపరీతమైన నిన్న ఒక 10 రోజుల క్రితం వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, పెట్టుబడులు, డే ఫార్మలు ఇలా రకరకాలు చేసుకుంటూ వచ్చేసారు కదా. జస్ట్ బ్రేక్ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి వాళ్ళందరికీ. ఒక యాక్షన్ ఎపిసోడ్ చేయండి. ఒక యాక్షన్ ఎపిసోడ్ అంటే దబిడి కార్యక్రమం. చంద్రశేఖర్ రెడ్డి నన్ను వదిలేయడం కూడా ఆదమర్చి కాళ్ళారు చెప్పి కూర్చుంటాడు. మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి తీసుకెళ్దాం. నువ్వు అయ్యాల అలాగే అన్నావు కదా, నువ్వు ఎందుకన్నావు, నేను ఎవడన్నమన్నాడు, ఒకసారి కేసు పెట్టమనండి. అతను కేసు ఎట్టరేటండి. వీళ్ళు ఎవరు ఉన్నాయి? జనసేన కార్యకర్తలని అయాలు తిరగబడితే అందరూ కొట్టేశారు. తిరిగి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏదో అయిపోద్దని వచ్చారు, అందరూ ఉన్నాయి. మళ్ళీ పోలీసులతో కొట్టించాడు. సో 2 సార్లు పడింది కోటింగ్ వాళ్ళకి. వాళ్ళు అసలు మర్చిపోకూడదు. ఇక్కడ కొంతమంది ఆఫీసర్లో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా, మంత్రులు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు కార్యకర్తలను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు మీరు ఏం చేసినా అలంకలు ఉంటారు. కనీసం పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తలని, ప్రజల్ని పీడించుకుని అధికారులను ఎంకరేజ్ చేయకండి మీరు. అది కూడా ఉందిగా, ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళనే పెడుతున్నారు. వైజాగ్ పిఎం పాలెం అంతా వాళ్ళే ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు, సూపర్ కమిషనర్ ఉన్న సూపర్ కాప్ అంటారు. మరి ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. లేకపోతే ఆయన ఎవరైనా నోరు నొక్కేస్తున్నారు. మరి ఇలాంటివి అనమాట. వాళ్ళు ఎంత బరి తెగించారంటే, నిజంగా సూపర్ కాప్ రాజశేఖర్ గారు విజయవాడ సిపి, ఆయన టార్గెట్ చేశారు. చూసారా, ఒక యాంటీ సోషల్మెంట్ కేసు నుంచి ఇలా తీసుకొచ్చి ఆయన టార్గెట్ చేశారు. ఆయన సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా. అదే మరి వాళ్ళ బొక్కలన్నీ బయట పెట్టి వాళ్ళు మొత్తం సంచి దులిపినట్టు దులిపేసి మొత్తం యువత లాక్కొచ్చాడు. రేపు మాపు అరెస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి అరెస్ట్, అర్జెంట్ అరెస్ట్ అయిపోతారు అతను. ఈ గోల్లో కొద్దిగా ఆగాను. మళ్ళీ ఆకూడదు ఈ పని, ఇది ఇలా జరుగుతుండగా వేసి పడతా పల్ల. ఏంటి మేనమేషాలు అవసరం ఏముంది? ఇప్పుడు రాజశేఖర బాబు గారు ఏం చేయాలంటే, ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే, ఎవడన్నా అడ్డుకుంటాడు ఆగమంటాడు అని ముందు బయటేస్తారు. అలాగా అలా బయట దెబ్బకి చచ్చినట్టు లోపలేస్తారు. ఇక చాలా పెద్ద పెద్ద న్యాయస్థానాలు మేము వ్యాఖ్యానం చేయకూడదు, న్యాయమూర్తుల గురించి మనం వాళ్ళకి ఆపాదించకూడదు. కానీ సమాజం పట్ల వాళ్ళు దేవుడితో సమానం. వాళ్ళు సమాజంలో జరుగుతున్నదాన్ని గమనించాలి. మీకు ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారిని ఒక ఎమ్మెల్యే, మాజీ మంత్రి విమర్శిస్తే అతను అరెస్ట్ చేశారు. అతను బెయిల్ రాల. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డిని కూడా చంపేస్తున్నాడు ఒక అతను, వైసీపీ అతను. పార్టీ గెలిచిన తర్వాత 2024 ఎలక్షన్ తర్వాత, వీళ్ళు కూటమి గెలిచిన తర్వాత
అతను కూర్చోబెట్టి కూల్డ్రింక్ ఇచ్చి పంపించారు. ఇలాంటివి చాలా జరిగినాయి. కానీ అట్ ది సేమ్ టైం చాలామంది కోటింగ్ ఇచ్చారు, చాలామందిని అరెస్ట్ చేశారు. మద్యం స్కామ్లో అయితే ఇంచుమించు అందరూ కూడా 200 రోజులు జైలు చేసి వచ్చారు. ఎవరు కాదండి, అసలు జరగకపోలేదు, ఎక్కువైపోయారు వీళ్ళు. దాంతో అసలు జరగనట్టు, అంటే జరిగిన దానికంటే జరగని వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. జాబితా ఎక్కువ ఉండేసరికి అది జాబితా ఎక్కువ ఉండేటప్పటికి పాపం వీళ్ళని కూడా మనం అంటాం లేదండి. ఎవరిని వదిలేరండి, వాళ్ళేం వదలరా. అంటే వీళ్ళు కొంతమంది జోలికి వెళ్ళలేదు చూసారా, వాళ్ళు ప్రముఖంగా నోరెప్పకుండా సైలెంట్గా ఉంటే పర్లేదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు పులస చేపలో ఎగిరేరి పడుతున్నారు. వాళ్ళు చెప్పాలి, పులస చేపలో ఎగిరి పడితే పులుసు అయిపోతారో బాబు అని. దయచేసి ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా వీళ్ళ పట్ల కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక మీరు చెప్పారు ఇంకొక భాగం, కార్యకర్తల అసంతృప్తి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఇది కొంత అసంబద్ధమైన వాదన నడుస్తుంది. అంటే ఒక పోరాటం, ఒక యుద్ధం తర్వాత ఒక శాంతి, ఒక ప్రభుత్వం ఏర్పడింది. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి గతంలో ఎప్పుడు కరప్షన్ ఆరోపణ ఎప్పుడు లేవండి. గతంలో ఎప్పుడు లేదు. చాలామంది ఆయన రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు, సింగపూర్ అని, ఓట్లని, లేకపోతే 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు. నిజంగానే ఏమీ లేవండి, అంత ఒకటిదే. మీరు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ఈ సాధారణ కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకుంటారు కదా, అలాంటి ఏనాడు ముట్టలేదండి ఆయన. ఇప్పుడు మిగతా డైరెక్ట్ ఇది. నేను ఇంకో విషయం చెప్తాను మీకు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒక అతను ఈ బేరింగ్లు గట్రా సప్లై చేసుకునేవాడు. ఇక్కడ విటిపిఎస్ ఉంది కదా, థర్మల్ పవర్ స్టేషన్, దానికి బేరింగ్లు సప్లై చేసుకుంటానని ఒక మద్రాసులో ఉండేవాడు ఒకడు ఉంటే, వాడు కొంచెం నాకు ఆర్డర్ ఇప్పించాను అన్నాడు. 1 కోటి రూపాయలు, 2 కోట్లతో. వాడికి 3,000 కోట్ల రూపాయలు ఆర్డర్ ఇప్పించారు, వర్క్ ఇప్పించారు. భలే ఉందని వచ్చాడు, ఏదో మొదలెట్టాడు. 20% కమిషన్. 3,000 కోట్ల వర్క్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల కాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళు అని వాళ్ళు తీసుకున్నారు. అది సరే అని చెప్పి ఇంకో చోట ఇంకో వర్క్ చేసుకున్నాను. ఒక పార్టీ అక్కడ ఆల్రెడీ చేసే వాళ్ళకి పంపించేసి ఇతనికి ఇచ్చారు. తర్వాత అక్కడ చేస్తూ వీళ్ళకి అప్పచెప్పేసి పోయినాడు, ఇంకో చోటకి వెళ్ళాడు. ఇంకో కాంట్రాక్ట్ తీసుకున్నాడు. మళ్ళీ అక్కడికి ఈయన పంపించి అక్కడ వీటికి వర్క్ ఇచ్చి 3,000 కోట్ల వరకు, అలాగే 9,000 కోట్ల వరకు మొబిలైజేషన్ అడ్వాన్సులుగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత ఆడ అడ్డం తిరిగాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు, మా జగన్మోహన్ రెడ్డి చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. ఇవన్నీ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏది అని అడిగాడు. రామ్ గోపాల్ వర్మ క్షణక్షణం సినిమాలో లాస్ట్లో శ్రీదేవిని వెంకటేశ్వరిని పట్టుకున్న తర్వాత ఓ రౌడీని పంపిస్తాడు, వాళ్ళ దగ్గర తాళం పట్టరామని. అన్నీ కొట్టేసి కట్టేసిందారు. ఏది అంటే ఏంటి అని అడుగుతాడు రౌడీ వాడు. ఆడికి అర్థం ఎందుకు కొట్టాడో ఆడికి తెలియదు, వీడు ఎందుకు పంపించాడు తెలియక. అలాగా ఇది ఏదైనా అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చేది ఆ డబ్బులకి ఇచ్చేయని ఆడి దగ్గర పెట్టి, ఆడి బినామీ అనమాట. అడిగితే లేదు అవన్నీ బినామీ గట్ట కాదు, నాకు బొండు ఖర్చులేకొని నేను చాలా నష్టపోయిన అది ఇది అని చెప్పాడు ఎగ్గొట్టడానికి. జైలు గట్ట పోయాడు కదా అని. సడన్గా పెద్ద యాక్సిడెంట్లో పోయాడు. వాళ్ళ కారు మీద లారీ ఎక్కేసిందంట. యాక్సిడెంటే అది, ఎవడేం చేసి ఉండాలి, యాక్సిడెంటే అన్నట్టు జరిగినట్టుగానే, వాళ్ళ బాబాయిలు గట్ట జరిగినట్టుగానే ఒక యాక్సిడెంట్ అయిపోయింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ కుటుంబం అది ఇది చెయ్యాలా, అది చూసిన తర్వాత ఆ కుటుంబం వెంటనే వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేసారు మొత్తం అంతా. అంటే ఇలాంటి వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు పడుతున్నప్పుడు ఇలాంటివన్నీ సరి చేసుకుంటా ఇది రావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా అంతకుముందు నిజంగా లేదండి, వాళ్ళు ఒకటి సెట్ చేసి వెళ్ళారు. ఇది బియ్యం దగ్గర ఎలా దొబ్బేయచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ దగ్గర ఎంత దొబ్బచ్చు, అదంతా విడుదల రజనీ చేసింది కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గరే ఎకరానికి ఎంత అడిగింది చిలకలూరుపేటలో, హైవే పక్కన లేఅవుట్ వేస్తే వాడు ఎంతో మాట్లాడుకుని ఇచ్చాడు, 1 కోటి 2 కోట్లు. సరే మనం ఇచ్చేసాం కదా పని చేసుకుంటుంటే వాళ్ళ మరిది గారు ఎవడో వచ్చిండు, ఇదేటే మేము ఇచ్చాం కదంటే అది ఆవిడదండి ఇది మాదండి అన్నాడు. దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు.
ఎందుకంటే ఎదురుగుండా వస్తున్న దాన్ని ఎందుకు ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర లిక్కర్ షాపుల దగ్గర వీళ్ళందరూ ఎంతో కొంత తీసుకుంటున్నారన్నమాట వాస్తవమే. అంటే కనీసం సగం మంది, అందరూ లేరు అనుకోండి, సగం మంది. ఇది ఏమవుతుందంటే ఈ సాధారణంగా ఉండే ప్రజలకి ఇది ఇబ్బంది ఉండదు, కానీ ప్రభుత్వ వర్గాలని ప్రభావితం చేసే వాళ్ళ దగ్గర జరుగుతుంది ఇది. అవును. ఇది ఒక రకం. ఈ లోపల మళ్ళీ మా విజయవాడకి ఏమీ లేదు, మా వైజాగ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే రాయలసీమకి వెళ్ళిపోతుంది, తూర్పుగోదావరి జిల్లాకి ఏమీ లేదు, ఇలాంటి మాటలు. ఇది కొంతసారి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. విమర్శ ఉండాలి, ఖచ్చితంగా విమర్శ ఉండాలి. నేను ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండి నేను వాళ్ళ మీరు సరిగ్గా కొడతలేదని అంటలేదా, అది వాస్తవం కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నీ బరువు తగ్గుతూ బలుపు ఈ మాటలు వద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎవరిని కూడా అవమానించొద్దు, అవహేళన చేయొద్దు. బాధ ఉంటుంది, డెఫినెట్గా బాధ ఉండొచ్చు ఎవరికైనా, బాధ అందరికీ, నాకు కూడా బాధ ఉంది కొన్ని విషయాల్లో. అయితే అది వాళ్ళ అవకాశాలను లేకపోతే వాళ్ళ ఉద్దేశపూర్వకం ఎందుకు చేస్తాడు ఎవడన్నా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటాడు, రాష్ట్ర స్టేట్ ఫస్ట్ ప్రజలే ముందు అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఎందుకు అన్యాయం చేస్తారు. లేని జగన్మోహన్ రెడ్డిలా, జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, అతని కోసం చేసుకుంటాడు. రాష్ట్రం ఏమైనా పర్లేదు, అతను సర్వైవ్ అవ్వాలి, అతని ఆస్తులు ఆల్రెడీ దుబ్బేసి ఉన్నాడు, దాన్ని కాపాడుకోవాలా. వీళ్ళు అలా ఏం దుబ్బేసి ఏం లేరు, వీళ్ళు కొత్తగా కాపాడుకునేది ఏం లేదు, ఒకవేళ ఇది లేకపోతే వీళ్ళకి పోయేది ఏం లేదు. ఈ విషయం నా విజ్ఞప్తి ఇది ఎవరన్నా. ఎందుకంటే ఇది పైగా మీరు మాట్లాడి మీ విద్వేషం మీది కనపడితే సోషల్ మీడియాలో 10 మంది మాట్లాడటం చూస్తారు తప్ప సాధారణ. మీకు చిన్న విషయం చెప్పిన, జీవిరెడ్డి గారి విషయం తెలుసు కదా. జీవిరెడ్డి గారు అంత పాపులర్ అయ్యాడు, అంత అందరికీ ఇష్టం అతనంటే. అతను ఫైబర్ నెట్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు మన రాజేష్ గారు, అప్సాన్ రాజేష్ గారు వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్కి వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు జీవిరెడ్డి గారు అంటే వాళ్ళ చుట్టుపక్కల ఎవరికి తెలియదు, అసలు ఇష్యూయే తెలియదు ఎవరికి. ఎంత అలరైపోయింది టీవీలోని గీవీలోను సోషల్ మీడియాలో. మేము ఓట్లు వేయం, ఎలా గెలుతారో చూస్తాం ఎమ్మెల్సీ అని అన్నారు చాలామంది. ఏమైంది అసలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియాలో మన ఆవేశం ఆక్రోశం బయటపడదు తప్ప మీరు లోపలికి వెళ్దాం. ఇంకా వీళ్ళు టీవీలో మాట్లాడుతున్నారు చూసారు, యూట్యూబ్లోనూ అవి వెళ్తుంది జనాలు. మీరు కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమైనా, మీరు జుద్దులు చెప్పాల్సిందైనా ఆ వీడియోలో చెప్పాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు యూట్యూబ్ చూసుకుంటున్నారు అలాగా. అవును. ప్రతి అంశం వాళ్ళకి తెలిసిపోతుంది, అందులోనే తెలుస్తుంది. వీళ్ళు ఎలా మాట్లాడతాం వల్ల ఏమి చేయట్లేదు అనేది బాధ రావడం కారణం అది. కాబట్టి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోకపోతే, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోకపోతే, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుని తీరాలి. ఇది మస్ట్, వేరే ఆప్షన్ లేదు. ఇంకోటి ఎవడో వస్తాడో కుట్రలు చేస్తారు, డెఫినెట్గా ఉన్నారు, 2-3 కుట్రలు చేస్తున్నారు, రెడీగా ఉన్నారు, నాకు తెలిసి వాళ్ళు ఎవరో. అది సాగవండి. ఎందుకంటే విఫల ప్రయత్నం వద్దు అది. ఆ విషయం వీళ్ళకి తెలుసు బాగా, చంద్రబాబు గారు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక బూచి. ఆ బూచి భయం ప్రజల్ని, అతను కూడా ఆ భయం పోగొడతానికి ట్రై చేయట్లేదు, ఇంకా భయపెడుతున్నాడు. అసలు అతనిలో మార్పు లేదు. మళ్ళీ అతను వచ్చేస్తాడేమో అన్న ఆలోచన ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే 2024కి అతను ఎందుకు ఓడిచ్చారు, అందులోంచి అతను నేను పరిశుద్ధాత్ముడు అయ్యి బయటకు వచ్చాడా, అతను నేను తప్పు చేశాను క్షమించండి అని అన్నాడా, లేకపోతే నేను ముక్కు నెల రాసాడా, ముక్కుని ముడ్డు కూడా నెల రాయట్లేదు అతను. అలాంటి పరిస్థితుల్లో అతనిలో ఏ మార్పు వచ్చిందని మళ్ళీ అతనే కావాలనుకుంటారు. పైగా వాళ్ళు మేము మొత్తం మేము రప్ప అన్నాడు, ఆ రప్ప వేస్తున్నాడు మనకు కూడా తగులుతుందేమోరా బాబు అని వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వేయరు అతను ఓటు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే కొన్ని అవలక్షణాలు ఉంటాయి కొంతమందిలో. కావాలంటే ఆడికి టికెట్ ఇవ్వద్దని ఉద్యమం చేద్దాం. పల్లవాడు బాగా తినేస్తున్నాడు అనుకోండి, అందరం కలిసి ఈ టికెట్ ఇవ్వద్దని చెప్పేసి గొంతెత్తి చాటుదాం, అడ్డం పడిపోదాం. అంతేగాని ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకులను మాత్రం మనం దూరం చేసుకున్నా, లేకపోతే అలాంటి ఆలోచన వచ్చినా మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. ఇది 2019 నుంచి 24 వరకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతిరోజు. అంచేత 15 ఏళ్ళు మీరు మూసుకోవాలి, నేను మూసుకుంటాను. ఓకే అండి, రైట్.
Like, share and subscribe to Rajaniti channel.